అగ్ని వార్తలకు స్వాగతం. గత 3 రోజులుగా గోదావరికి వరద ఉధృతి కొనసాగుతూ శనివారం ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు పైనున్న ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులలో సామర్థ్యానికి మించి ఉన్న నీటిని దిగువకు వదలడంతో గోదావరికి భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటికే గత 3 రోజులుగా కుకునూరు, దాచారం మధ్య, ముచ్చెలంపాడు, వింజరం మధ్య, సీతారామనగరం, వేలేరు మధ్య ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో శుక్రవారం నాడు 46 అడుగులు ఉన్న గోదావరి శనివారం నాటికి 3వ ప్రమాద హెచ్చరికలు దాటి 56 అడుగులకు చేరి ప్రమాద స్థాయిలో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. గోదావరి వరద మండలాన్ని చుట్టుముట్టి వరద అంతకంతకు పెరుగుతుండటంతో మండలంలో వేలేరు, బూర్గుంపాడు మధ్య ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రధాన రహదారులను వరద నీరు ముంచెత్తడంతో కుకునూరు, భద్రాచలానికి రహదారి సౌకర్యం లేక రాకపోకలు నిలిచాయి. దీంతో ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు, లారీలు ఎక్కడికక్కడే రాకపోకలు స్తంభించడంతో రోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి మండలాన్ని చుట్టుముట్టి అంతకంతకు వరద ఉధృతి పెరుగుతుండటంతో మండలంలోని లోతట్టు ప్రాంతాలైన బొమ్మగూడెం గ్రామానికి చెందిన వరద బాధిత కుటుంబాలను అధికారులు రావికుంట పునరావాస కాలనీకి తరలిస్తున్నారు. వరద రహదారులపైకి చేరడంతో ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరద అంతకంతకు పెరుగుతుండటంతో మండలికి వరద ముప్పు తప్పేలా లేదని ముంపు మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుతున్నారు. అగ్ని న్యూస్, కుకునూరు.